వెల్కమ్ బ్యాక్ అండి. హెల్తీ టిప్ కోసం మన ముందుకైతే ఇవాళ షుగర్ని అయితే తీసుకొచ్చానండి. పంచదారతో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ ఏం తీసుకొచ్చారంటే ఎగ్ అండి. సో ఈ రెండిట్లతోటి మనం చేసుకోబోయే హెల్తీ టిప్ ఏంటో చూసేద్దాం. దేనికి ఉపయోగపడుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ముందుగా అయితే ఇలాగా ఒక ఎగ్ తీసుకొని కొంచెం షుగర్ని అయితే తీసుకోవాలండి. అలానే వేరొక బౌల్ అయితే తీసుకొని ముందుగా మనం ఎగ్ని అయితే ఈ విధంగా పగలగొట్టుకోవాలండి. సో ఈ ఎగ్ని ఇలా పగలగొట్టిన తర్వాత వైట్ ఎగ్ ఎల్లో ఎగ్ని అయితే సపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా వైట్ ఎగ్ అంతా ఒక బౌల్లో తీసుకొని ఎల్లో ఎగ్ అంతా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ వైట్ ఎగ్ మాత్రమే కావాలి. సో ఈ టిప్ దేనికంటేనండి, ఈ రెమెడీ దేనికి చేసుకోబోతున్నాం అంటే ఆల్రెడీ చెయ్యి ఇది ఇక్కడికి ఒకసారి అయితే బ్రేక్ అయిపోయిందండి. సో బ్రేక్ అయిపోయినప్పుడు కట్ వేయించుకొని అలాగా 3 years అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్లేస్లో ఈ వింటర్ సీజన్లో బాగా పెయిన్ వచ్చేస్తుందండి. సో ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళిన పెయిన్ కిల్లర్స్ ఇవే ఇచ్చేస్తారు తప్ప రిలీఫ్ కోసం దానికైతే వేరే మార్గం ఉండదని చెప్తారు. లేదంటే కనుక ఇంగ్లీష్ మెడిసిన్లో మనకి పట్టి అనేది అలాంటివి దొరుకుతూ ఉంటే అవి అంటించుకొని మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా పూర్వకాలంలో అయితే ఏం చేసేవారంటే అండి, ఇలాగ సిమెంట్ కట్టు వేయించలేని వాళ్ళు, లేకపోతే దానికి వెళ్ళే ప్రాసెస్ లేక అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది కదండి సదుపాయం. సో అలాంటి టైంలో అయితే మనకి ఇలా చేసేవారంటండి. ఈ వైట్ ఎగ్ ఏదైతే ఉందో ఆ వైట్ ఎగ్ని ఎక్కడైతే మనకి బ్రేక్ అయ్యి పెయిన్ వస్తూ ఉందో దాని చుట్టూ అయితే ఈ వైట్ ఎగ్ని ఇలా ఈ విధంగా అయితే మద్దన చేసేసుకోవాలండి. ఈ విధంగా రాసేసుకొని ఇలా రాస్తూ ఉండే కొద్దీ మనకి ఇలాగ నొరగలాగా అయితే వస్తుందండి. షాంపూతో పెట్టి రుద్దితే ఎలా నొరగలాగా వస్తుందో, సో ఈ వైట్ ఎగ్ పెట్టి రుద్దితే ఇలాగ ఈ విధంగా నొరగలాగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా నొరగలాగా వచ్చిన దానిపైన మనం ఇప్పుడు షుగర్ని అయితే అంటిస్తామండి. ఇది వైట్ ఎగ్ అలానే పంచదార కలిపి వేసిన పట్టు అంటారండి తెలుగులో చెప్పాలంటే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పట్టు వేసుకోబోతున్నాం అనమాట. ఇది నాటు వైద్యం అండి. అలానే పూర్వకాలం నుంచి ఉన్న వైద్యమే అనమాట. ఇప్పుడు అందరూ ఏంటంటే కొంచెం బ్రేక్ అయ్యేసరికి మనం హాస్పిటల్కి వెళ్ళిపోయి సిమెంట్ కట్టు అయితే ఎలా అయితే వేయించుకుంటామో అలాగా ఈ విధంగా మనం ఆల్రెడీ విరిగిపోయి ఉన్నదాన్ని పోటు వచ్చేస్తూ ఉంటే దానికి మెడిసినే కాకుండా ఈ విధంగా పట్టు వేసుకున్నట్టయితే మనకి ఒక 3-4 డేస్లో అయితే రిలీఫ్ అయితే ఉంటుందండి. మీరు ఇది ఇలానే ఉంచుకొని స్నానం చేసినా సరే ఇదైతే మీకు ఆ షుగర్ మెల్ట్ అవ్వడం కానీ అది కరిగిపోవడం అలా ఏమి ఉండదండి. సో అంత స్ట్రాంగ్గా సిమెంట్ కట్లాగా స్ట్రాంగ్గా అయితే మనకి ఇది ఉపయోగపడుతుందన్నమాట. సో ఇదైతే చాలా గుడ్ రిజల్ట్ని అయితే ఇస్తుందండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి సమస్యతో మీరు బాధపడుతున్నట్టయితే ఈ విధంగా ఈ రెమెడీ చేసుకున్నట్టయితే మీకు చాలా రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట. మా అమ్మమ్మ రెమెడీ ఇది. సో మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మమ్మ గారి టైంలో ఈ రెమెడీ అయితే చేసుకునేవారంటండి. సో చూడండి చాలా పవర్ఫుల్ అంట, బాగా యూజ్ఫుల్ అని చెప్పి మీకు కూడా షేర్ చేద్దాం అని చెప్పి మేము ఈ విధంగా అయితే ఈ టిప్ చేయడం జరిగింది. సో మా హెల్తీ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సరికొత్త హెల్తీ టిప్తో రేపు పొద్దుట మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్.